భారతదేశంలోని అతిపెద్ద పండుగలలో వినాయక చవితి ఒకటి. విజ్ఞానం, విజయం, అదృష్టానికి వినాయకుడు ఆది దైవం. పనిలో అడ్డంకులను తొలగించి శ్రేయస్సు అందించే దేవుడిగా గణపతిని పూజిస్తారు. ఇక ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగను దేశ ప్రజలు చాలా వైభవంగా, ఉత్సాహంగా, భక్తితో జరుపుకుంటారు. కుల మతం భేదం లేకుండా అటు హిందువులతో పాటు ముస్లింలు కలిసి జరుపుకునే పండుగ ఇది. అయితే వినాయక చవితి రోజున దేశంలోని ప్రముఖ గణేష్ ఆలయాలు అయిన ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయం, మహారాష్ట్రలోని అష్ట వినాయక దేవాలయం, కేరళలోని మధుర్ మహాగణపతి దేవాలయం, గణేష్ టోక్ టెంపుల్ గ్యాంగ్టక్, తమిళనాడు ఉచ్చిలోని పిళ్ళయార్ టెంపుల్, ఏపీలోని కాణిపాకం గణపయ్య, త్రినేత్ర గణేష్, రణతంబోర్ లాంటి ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతాయి. అయితే మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా వినాయకుడిని దేవుడిగా కొలుస్తారు అక్కడి ప్రజలు. ఇండియాలో కాకుండా విదేశాలలో ప్రసిద్ధి చెందిన వినాయకుని ఆలయాల గురించి చూసుకుంటే తమిళంలో వినాయకుడిని పిళ్ళయారని కొలుస్తారు. అయితే భారతదేశానికి అతి దగ్గరగా ఉన్న శ్రీలంకలో పిళ్ళయార్ ఆలయాలు చాలా ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి అరియాలై సిద్ధి వినాయకర్ దేవాలయం, కటరగామ దేవాలయం. ఈ రెండు ఆలయాలకు అటు శ్రీలంక భక్తులతో పాటు ఇండియా నుంచి భక్తులు వస్తూ ఉంటారు. భారతదేశానికి పక్కనే ఉన్న మరో దేశం నేపాల్. అత్యధిక హిందువులు నివసించే దేశం కూడా ఇదే. అయితే నేపాల్లో కూడా పురాతన వినాయక దేవాలయం ఉంది. అదే నేపాల్లోని భక్తపూర్ జిల్లాలో ఉన్న సూర్య వినాయక దేవాలయం. ఈ ఆలయం నేపాల్ రాజధాని అయిన కాట్మండ్ సరిహద్దుల్లో ఉంది. దీనిని నడక మార్గం ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు స్వామివారిని దర్శనం కోసం వస్తూ ఉంటారు. కాట్మండు లోయలో ఉన్న 4 ప్రసిద్ధ గణేష దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయాన్ని సూర్య దేవాలయం అని కూడా అంటారు. జల వినాయక గణేష దేవాలయం నేపాల్లో ప్రసిద్ధి చెందిన ఆలయం. మలేషియాలో మురుగన్ టెంపుల్తో పాటు మరో ప్రసిద్ధి చెందిన ఆలయం ఉంది. అదే శ్రీ సిద్ధి వినాయగర్ ఆలయం. మలేషియాలోని సెలంగోర్లోని పెటాలింగ్ సమీపంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్నే పీజే పిళ్ళయార్ దేవాలయం అని కూడా అంటారు. తమిళ ప్రజలు ఎక్కువగా ఉండడం వలన ఆ పేరొచ్చింది. శ్రీ సిద్ధి వినాయగర్ రూపంలో వినాయకుడు ఇక్కడ పూజలను అందుకుంటాడు. ఇండియా కాకుండా గణేశుడి విగ్రహాలు ఎక్కువగా ఉన్న మరో దేశం థాయిలాండ్. ఇక్కడ ఉన్న హువాయ్ క్వాంగ్ స్క్వేర్లోని గణేష దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేష విగ్రహం కూడా థాయిలాండ్లోనే ఉంది. థాయిలాండ్లోని చాచోంగ్ సావో ప్రావిన్స్ నడిబొడ్డున ఈ విగ్రహం ఉండగా ఏటా లక్షల మంది భక్తులు ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇండియా కాకుండా గణేశుడి విగ్రహాలు ఎక్కువగా ఉన్న మరో దేశం థాయిలాండ్. ఇక్కడ ఉన్న హువాయ్ క్వాంగ్ స్క్వేర్లోని గణేష దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మన దేశంలో వినాయకుడు తొలి పూజలు అందుకుంటాడు. కానీ మయన్మార్ దేశంలో మాత్రం గణేశుడిని బ్రహ్మదేవుడిగా భావిస్తారు. ఈ దేశంలో బ్రహ్మదేవుడే వినాయకుడిగా మారాడు అని నమ్ముతారు. అందుకే ఈ దేశంలోనూ గణేష్ చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇండియాలో కాకుండా గణపతిని ఇష్టంగా కొలిచే మరో దేశం ఇండోనేషియా. పేరుకు అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశమైన ఇక్కడి ప్రజలు అటు మసీద్తో పాటు గణేశుడి ఆలయాలకు వెళతారు. ఇక ఇండోనేషియాలోని బాలి దీవిలోనూ అనేక గణపతి దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క విద్యా సంస్థ, ఇతర నిర్మాణ సంస్థల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అంతేకాదు ఇండోనేషియా కరెన్సీ నోటుపై కూడా గణపతి బొమ్మను చూడవచ్చు. ఇక్కడ కూడా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇంకా ఇవే కాకుండా న్యూయార్క్ నగరంలోని శ్రీ మహావల్లభ వినాయక దేవాలయం, అరుల్మిగు నవశక్తి వినాయగర్ ఆలయం, సీషెల్స్ తదితర ఆలయాలు ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందాయి.